హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం బీఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలో ఉన్న సెకండ్ యూనిట్ యొక్క వెరీ షార్ట్ క్వెషన్ చూస్తున్నాం. ఇక్కడ క్వెషన్ చూడండి ఒకసారి. డిఫైన్ ద టర్మ్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంటి అంటే, సెక్యులరిజం మీన్స్ దట్ ద ఇండియన్ స్టేట్ డస్ నాట్ గివ్ స్పెషల్ ప్రిఫరెన్స్ టు ఎనీ పర్టిక్యులర్ రిలీజియన్. అంటే మన ఇండియా ఎట్లాంటి పర్టికులర్ రిలీజియన్ని ప్రమోట్ చేయదు, దానికి స్పెషల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వదు. ఓకేనా, దాన్ని మనం ఏమంటాం, సెక్యులరిజం అని అంటాం. ఇండియా డస్ నాట్ హ్యావ్ అన్ అఫీషియల్ స్టేట్ రిలీజియన్. అంటే మన ఇండియాలో మనం ఒక పర్టికులర్ రిలీజియన్ ఫాలో అవుతున్నాం అట్లా ఏం ఉండదు. ఓకేనా. నెక్స్ట్, ఇండియా డస్ నాట్ హ్యావ్, ఓకే ఇది అయిపోయింది కదా. పీపుల్ ఆర్ ఫ్రీ టు ఫాలో అండ్ ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్. ఇక్కడ ఏంటి మన ఇండియాలో అంటే మనము ఎట్లాంటి ఏ రిలీజియన్ అన్నా మనం ఫాలో చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మనకి ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ అనేటివి లేవన్నమాట. ఆల్ రిలీజియన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్. మన ఇండియాలో ప్రతి ఒక్క రిలీజియన్ ఈక్వల్ రెస్పెక్ట్తోనే ట్రీట్ చేయబడుతుంది అనమాట. మనమందరం ఒకటే, మనందరం ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటాం అంతే. ఇక్కడ ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. రిలీజియస్ మైనారిటీస్ షుడ్ నాట్ ఫీల్ ఇన్ఫీరియర్ ఆర్ డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్ బికాస్ ఆఫ్ ద రిలీజియన్ మైనారిటీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో ఎక్కువ ఏది ఉందంటే హిందూయిజం అవి ఉంటాయి కదా. కొంచెం మైనారిటీ అంటే ముస్లిం వాళ్ళు కానీ, క్రిస్టియన్ కానీ, అంటే వీళ్ళు ఎక్కువ మంది ఉండరు, కొంచెం తక్కువ పీపుల్ ఉంటారు కాబట్టి దీన్ని రిలీజియస్ మైనారిటీ అని అంటాం. షుడ్ నాట్ ఫీల్ ఇన్ఫీరియర్ ఆర్ డిస్క్రిమినేటెడ్. వాళ్ళని ఎవరు ఇన్ఫీరియర్గా ట్రీట్ చేయొద్దు, అట్లా వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొద్దు. మనం అందరం ఒకటే అన్న భావనతోటి ఉండాలి. అదే సెక్యులరిజం అనమాట. మనము దేన్ని ఒక్క రిలీజియన్ని ఎక్కువ చేయం మనము. ఇంపార్టెన్స్ ఒకటే దానికి ఇవ్వడం అట్లా ఏమి ఉండదు. అందరూ ఒకటే, అందరూ సమానమే. ఓకేనా. ఈజీ మెమొరీ. సెక్యులరిజం, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఈక్వల్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజియన్స్. అంటే మనకు ఫ్రీడమ్ ఉంది, మనం ఒక రిలీజియన్ని చూస్ చేసుకునే ఫ్రీడమ్ మనకుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈక్వల్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజియన్స్. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క రిలీజియన్కి మనము ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాం, అదే సెక్యులరిజం. ఓకేనా. మన రిలీజియన్ని మనం చూస్ చేసుకోగలగడం, ఇంకా మన దేశంలో ఉన్న రిలీజియన్స్ అన్నిటికీ మనం రెస్పెక్ట్ ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెక్యులరిజం. ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి. అలాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.